మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. న్యూమరాలజీ గురించి చాలా మందికి వచ్చే సందేహం ఏమిటి అంటే అండి, మేము పేరు కరెక్షన్ చేసుకున్నాము, ఎందుకు సక్సెస్ కాదు? అసలు న్యూమరాలజీలో సక్సెస్ ఉందా? చాలామంది వీడియోలు చూస్తామండి, చాలామందిని ఫాలో అవుతూ ఉంటాము, కానీ ఎక్కడా కూడా అది సింక్ అవ్వటం లేదు అని అంటూ ఉంటే నాకు అనిపించిన విషయం నేను చెప్తున్నా అండి. నేను న్యూమరాలజీలో సక్సెస్ ఉంటుంది అని చెప్తానండి. అంటే ఇదేదో నేను ఫ్యాన్ బేస్ని పెంచుకోవటానికో వ్యూవర్స్ అవన్నీ నాకు అవసరం లేదండి. లిటరల్లీ అవి నాకు అవసరం కూడా లేదు. నా పంథా ఎంతసేపు కనీసం ఒక్కరికైనా సరే మంచి అనేది ఏ కోణంలోంచి జరిగినా కూడా దట్ క్రెడిట్స్ గోస్ టు మీకు న్యూమరాలజీ. సో న్యూమరాలజీ అంటే ఏంటండి? ఎందుకు ఇన్ని కలిపేస్తున్నాం న్యూమరాలజీలో? అసలు న్యూమరాలజీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తూ ఉంటే, అన్నీ కలిపేస్తూ ఉంటే అదొక కలగూర గంపలా తయారైంది. కానీ దాని ఇండివిజువాలిటీ నాకు తెలిసి ఒక 2 దశాబ్దాల నుంచి లేదండి. ఇది వస్తే అది, అదైతే ఇది అనమాట. వాస్తవానికి న్యూమరాలజీ అంటే ఏంటండి? న్యూమరాలజీ క్రియేట్ అయ్యిందే మీకు యూనివర్స్ లాస్ నుంచి. ఇవి ఎప్పుడూ గట్టిగానే ఉంటాయి కదా, ఒకళ్ళ కోసం మారవు, ఒకళ్ళ కోసం ఆల్టర్ కావు. అర్థమైందండి? ఒక మనిషి కోసం ఒక సిద్ధాంతం మారిపోతే అది సిద్ధాంతమే కాదు. అలాగా నెంబర్స్ని ఎవ్వరూ కూడా చెరపలేకపోయారు. మిగతావన్నీ అయిపోయినాయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు దీనిలో అన్నెసెసరీ అన్వాంటెడ్ మెటీరియల్స్ మీరు ఇందులో వేశారో అయిపోయింది. వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఒక నెంబర్ చెప్తే ఒక మనిషి గురించి చెప్పటం అనేది నిజంగా అసలు ఆ థాట్కే నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఓకే, మనం నెంబర్స్ని డీల్ చేస్తున్నాం, మనం నెంబర్స్తో మాట్లాడుతున్నాం. ఒక నెంబర్ ద్వారా ఒక మనిషి జీవితాన్ని తెలుసుకోగలగటం, అది నా దృష్టిలో అయితే పూర్వజన్మ పుణ్యం అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. ఎంతో కష్టపడితే కానీ మనకి దీని మీద ఒక పావంతంటం కూడా ఎక్కువేనండి. 0.001% మనకి ఆ ఎక్సలెన్సీ రాదండి. ఇప్పుడు మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఒక వేవ్ లెంత్లో ఒక భాష వచ్చేస్తుంది, చూసారా? అది న్యూమరాలజీలో ఉన్న అందం, అదే అర్థం. అలాగే యూనివర్సల్ లాస్ని న్యూమరాలజీ ఇప్పటిదాకా కూడా ఎప్పుడూ అతిక్రమించలేదు. అందుకే మీ పేరుకి రకరకాల నెంబర్లు వేసుకుంటూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంటుందండి. ఈ సిద్ధాంతం అంటారు, ఆ సిద్ధాంతం అంటారు. అసలు యూనివర్సల్ సిద్ధాంతాలకి మనుషులు క్రియేట్ చేసిన ఏ సిద్ధాంతము పనికిరాదు. మీకు చేతనైతే, తెలుసుకోగలిగితే, మీరు రీసెర్చ్ చేయగలిగితే వాట్ ఈజ్ యూనివర్స్, అప్పుడు కదా మీకు అలా తెలిసేది. ఈవెన్ మనం నేల మీద నించుంటున్నాం, దెర్ ఈజ్ యూనివర్సల్ లా. ఆకాశంలో ఎగిరినంత మాత్రాన, ఫ్లైట్లో కూర్చున్నంత మాత్రాన మనం ఆకాశాన్ని శాసించేస్తామా అనే క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అండి. ఎలా శాసిస్తాం? మహా అయితే గంట. ఆ గంటలో కూడా మీరు అన్నీ బాగుంటే కదా కిందకు దిగుతారు, లేకపోతే ఏమవుతుందో కూడా తెలియదు. అలా న్యూమరాలజీ డిపెండ్ అయి ఉన్నది యూనివర్సల్ లాస్ని. కాబట్టి ఇది ఆల్టర్ కాదు. ఎవరైనా సొంతగా ఏదన్నా చెప్పాలని చూసినా అది న్యూమరాలజీ కాదు. దీన్ని కాపాడుకోగలిగితే ఒక వ్యక్తిగా మీరు సక్సెస్ సాధించవచ్చు. దీన్ని మీరు జాగ్రత్త చేసుకోగలిగితే మీకు ప్రపంచంలో కాదు, విశ్వంలో కూడా కొన్ని అంతర్గత రహస్యాలు మీకు తెలిసే అవకాశం ఉంటుంది. మనసా వాచ కర్మణ ఒక నెంబర్ని నమ్మగలము అనుకుంటే న్యూమరాలజీ చెప్పండి. ఆ సిద్ధాంతం మీ దగ్గర లేనప్పుడు మీరు చెప్పిన ఏ సిద్ధాంతం అయినా కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దానికి ఇది చిన్న ఆన్సర్ అని అయితే నేను అనుకోను. నేనేదో ఇలా సూక్ష్మంగా చెప్పేశాను, కానీ చాలా పెద్ద ఆన్సర్ అండి. ఇది చెయ్యగలిగితే న్యూమరాలజీలో చాలా ఉంది, చాలా తెలుస్తాయి కూడాను. మనసు పెట్టి చేస్తే, ఒక నెంబర్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే అది ఎంత ఈజీ అవుతుందంటే అంత ఈజీ అవుతుంది. అర్థమైంది కదండి? ఇది న్యూమరాలజీలో ఉన్న వెరీ వెరీ స్పెషల్ అంశం. అందుకే న్యూమరాలజీలో సక్సెస్ ఉందండి. దీనికి మీరు డిగ్రీస్ అడగండి, అవి అడగండి, అవన్నీ ఏం అవసరం ఉంటాయండి?
ఒక మనిషికి ఉన్న ఎక్స్పీరియన్స్ ముందు డిగ్రీస్ ఎందుకు పనికిరావు, అవసరం కూడా లేదు. కాబట్టి ఒరిజినల్గా ఒక నెంబర్ భాష ఏమిటి, ఒరిజినల్గా నెంబరు మీతో ఏం మాట్లాడాలనుకుంటుంది, ఒరిజినల్గా ఒక నెంబర్ ఏం చెప్పాలనుకుంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవి అర్థమైతే మీకు న్యూమరాలజీ వచ్చినట్టే. నాకు తెలిసి ఈ రోజుల్లో అంత ఓపిక ఎవరికి ఉండటం లేదు కాబట్టి న్యూమరాలజీ చెప్పే వాళ్ళ వల్ల ఫెయిల్ అవుతుందండి. బట్ న్యూమరాలజీ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ సబ్జెక్ట్ అండి. ద పర్సన్ హూ ఈస్ టెల్లింగ్ ద సబ్జెక్ట్ హీ ఈజ్ ఏ ఫెయిల్యూర్. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.